ఓం శ్రీమాత్రే నమః. సింహ రాశి వారికి మే 31 జూన్ 1, 2 తేదీల్లో ఒక పెద్ద సీక్రెట్ బయటపడబోతుంది. సింహ రాశి వారి జీవితంలో అతిపెద్ద మార్పులు ఇప్పుడు రాబోతున్నాయని చెప్పుకోవచ్చు. ఈ 3 రోజుల్లో మీ జీవితంలో అద్భుతమైన మార్పులు చూస్తారు. ఆగిపోయిన పనులు మళ్ళీ ప్రారంభం అవుతాయి. డబ్బు సంబంధిత సమస్యలు తగ్గుతాయి. మీపై ఉన్న నెగిటివ్ ఎనర్జీ తగ్గుతుంది. కానీ అసలు పెద్ద ట్విస్ట్ ఏమిటంటే మీకు అడ్డంకులు సృష్టించేవారు, మీ ఎదుగుదలను ఆపివేసేవారు ఇప్పుడు మీ మార్పును చూసి షాక్ అవుతారు. ఎందుకంటే మీరు ఇప్పుడు మునుపటి వ్యక్తి కాదు. ఇప్పుడు మీ లోపల ఒక కొత్త శక్తి మేల్కొంటుంది. మీ జీవితంలో ఇప్పుడు సూర్యుని అనుగ్రహం అలాగే ఆ పరమేశ్వరుని అనుగ్రహం ఎక్కువగా ఉండటం వల్ల మీ జీవితంలో ఊహించని అతిపెద్ద మార్పులను చూస్తారు. ముఖ్యంగా ఈ 3 రోజుల్లో మీ జీవితం ఊహించని మలుపులు తిరగబోతుంది. పూర్తి అంశాలను తెలుసుకునే ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి, మన వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే వీడియో మీ దాకా అందుతుంది. వీడియో చివరి వరకు చూడటానికి ట్రై చేయండి. ఎక్కడ స్కిప్ చేయకుండా చుట్టూ ఎవరు లేకుండా ప్రశాంతంగా కూర్చొని చూడండి. మేమేం చెప్తున్నామో పూర్తి విషయాలు మీకు అర్థం అవుతాయి. ప్రతి ఒక్కరి జీవితంలో ఎన్నో కష్టాలు, ఎన్నో బాధలు ఉంటాయి. అలాగే మీరు ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకునే సరైన రిజల్ట్ రావట్లేదా? అయితే ఒక్కసారి ఈ గురువుగారిని సంప్రదించండి. శ్రీ దుర్గా భవానీ జ్యోతిష్యాలయం గురూజీ మురళి ఆనంద్ రాజు గారు మీ జీవితంలో ఎటువంటి సమస్యకైనా 100% పరిష్కారం చూపబడిన గురువుగారి సెల్ నెంబర్ 7057171356. గుప్త నిధుల రహస్యాలు, స్త్రీ లేదా పురుష వశీకరణం మా వద్ద ప్రత్యేకంగా చేయబడును. అత్త కోడళ్ళ మధ్య గొడవలు, ప్రేమ, పెళ్లి, సంతానం, పిల్లలు మాట వినకపోవడం, విదేశీ ప్రయాణాలు, రాజకీయ సమస్యలు, ఇంటి వాస్తు, నరదృష్టి, నాగదోషం, గృహశాంతి, ఆరోగ్య శాంతి మరియు ఎటువంటి సమస్యకైనా 100% ఖచ్చితమైన పరిష్కారం చూపబడును. ఒక్కసారి నమ్మకంతో గురువు గారికి ఫోన్ కాల్ చేయండి. మీ ప్రతి సమస్యకు ఖచ్చితంగా ఇక్కడ పరిష్కారం అనేది లభిస్తుంది. సింహ రాశి అనేది రాశి చక్రంలోనే 5వ రాశి. మక నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పుబ్బ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వ్యక్తులందరినీ సింహ రాశి వ్యక్తులుగా పరిగణిస్తారు. ఈ రాశి యొక్క అధిపతి వచ్చేసి సూర్యుడు. ఇక సింహ రాశి వారికి మే 31, జూన్ 1, 2 తేదీల్లో మీ జీవితంలో ఒక పెద్ద సీక్రెట్ అనేది బయటపడబోతుంది. ఈ 3 రోజుల్లో ఆ పరమేశ్వరుని అనుగ్రహం, ఆ సూర్య భగవానుని అనుగ్రహం మీపై ఉండటం వల్ల మీ జీవితంలో మీ లోపల ఒక శక్తి అనేది మేల్కొనబోతుంది. ముఖ్యంగా ఈ 3 రోజుల్లో మీ జీవితంలో ఒక ఊహించని అద్భుతం జరగబోతుంది. అలాగే ఈ సమయంలో గ్రహాలు కూడా మీకు అన్నీ అనుకూలంగా మారబోతున్నాయి. ఇప్పుడు మీ చీకటి కాలం ముగిసే సమయం వచ్చింది. సింహ రాశి వారికి కొన్ని నెలలుగా మీరు ఎంత కష్టపడినా కానీ ఫలితం రాకపోయిన సందర్భాలు ఉన్నాయి. మీరు కొన్నిసార్లు చేసిన మంచిని ఎవరు గుర్తించలేరు. మీ ప్రతిభ ఉన్న అవకాశాలు కూడా మీ దగ్గరికి రాలేదు. అప్పుడప్పుడు మీ మనసులో ఒక ప్రశ్న వచ్చింది, నా జీవితంలో ఇన్ని అడ్డంకులు ఎన్నికి వస్తున్నాయి అని మీరు అనుకున్నారు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ప్రతి రాశికి పరీక్షా కాలం ఉంటుంది. సింహ రాశి వారికి ఇప్పుడు ఆ పరీక్షా కాలం ఇప్పుడు ముగిసే దశలో ఉంది. సూర్యుడు సింహ రాశి వారికి అధిపతి కాబట్టి సూర్యుడి కాంతి బలపడబోతుంది. సింహ రాశి వారి జీవితంలో ఒక అద్భుతమైన మార్పులు వస్తాయి. ఈ 3 రోజుల్లో గ్రహాల కదలికల్లో వచ్చే మార్పులు మీలో ఆత్మవిశ్వాసాన్ని పెంచబోతున్నాయి. ముఖ్యంగా ఇప్పటి వరకు భయపడ్డ విషయాల్లో కూడా మీకు ధైర్యంగా ముందుకు వెళుతారు. చాలా కాలంగా ఆగిపోయిన డబ్బు అనుకోకుండా మీ చేతికి వచ్చే సూచనలు ఉన్నాయి. ముఖ్యంగా ఎవరో ఇవ్వాల్సిన డబ్బు తిరిగి వస్తుంది. ఉద్యోగంలో మంచి వార్త, మంచి అవకాశాలు వస్తాయి. చిన్న పని పెద్ద లాభాన్ని ఇస్తుంది. ముఖ్యంగా ఈ 3 రోజుల్లో మీరు వినే ఒక వార్త మీ జీవిత దిశనే మార్చే విధంగా ఉంటుంది. అలాగే ఈ 3 రోజుల్లో మీ కష్టాల్లో ఉన్నప్పుడు కొంతమంది మిమ్మల్ని చిన్న చూపు చూశారు.
మీతో ఏమీ కాదు అని మిమ్మల్ని అనుకున్నారు, కానీ వాళ్ళు ఊహించని విధంగా మీ పరిస్థితి మారుతుంది. మీ మాటకు విలువ పెరుగుతుంది. మీ ప్రెస్ని చూసి ముందు నిర్లక్ష్యం చేసిన వాళ్ళు ఇప్పుడు మీ కాళ్ళ దగ్గరికి రావచ్చు. సింహ రాశి వారిలో చాలామందికి ఈ మధ్య కాలంలో కొన్ని విచిత్రమైన సంకేతాలు కనిపిస్తున్నాయి. ఈ సమయంలో రాత్రులు ఒకే సమయానికి మెలకువ రావటం, కళల్లో మీకు సింహం కానీ లేదా ఏదైనా ఒక వెలుగు కానీ కనిపించడం, కళల ద్వారా మనసులో ఆకస్మికంగా ధైర్యం పెరగడం. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఇవన్నీ సాధారణమైన సంకేతాలు కావి. ఇవి మీ జీవితంలో మార్పులకు గొప్ప సంకేతాలు. గొప్ప మార్పులు వస్తున్నాయని చెప్పే సంకేతాలు. ఆ భగవంతుడు మీతో ఉన్నాడన్న సంకేతాలు. ముఖ్యంగా ఈ సమయంలో అయితే మీకు సూర్య భగవానుని అనుగ్రహం కూడా ఎక్కువగా ఉండబోతుంది. కాబట్టి ఈ సమయంలో మీరు ప్రతిరోజు సూర్యునికి ఆర్జం వదలడం అంటే నీళ్లు సమర్పించడం మంచిది. ఓం సూర్యాయ నమః అనే మంత్రాన్ని మీరు 11 సార్లు జపించడం వల్ల మీ చుట్టూ ఉన్న నెగిటివ్ ఎనర్జీ తగ్గుతుంది. అదృష్టం వస్తున్న సమయంలో మిమ్మల్ని మళ్ళీ వెనక్కి లాగే ప్రయత్నం చేస్తారు. అందుకే మీ ప్లాన్స్ అందరికీ చెప్పకండి. మీ విజయాన్ని ముందుగానే ప్రకటించకండి. మీపై అసూయ పడేవారిని దూరంగా ఉంచండి. ఎందుకంటే ఈ సమయంలో మీకు ఎంత శుభమో అంత అసూయ కలిగిన వ్యక్తులు మీ చుట్టూ ఉంటారు. ఒక్క విషయాన్ని గుర్తుంచుకోండి, దేవుడు ఆలస్యంగా ఇస్తాడు, కానీ సరైన సమయంలో అయితే ఫలితాన్ని ఖచ్చితంగా ఇస్తారు. మీరు అనుభవించిన బాధ ఇప్పుడు మీకు బలంగా మారుతుంది. మీరు ఏడ్చిన రాత్రులు ఇప్పుడు మీకు విజయానికి మార్గం చూపుతాయి. అయితే ఈ 3 రోజుల్లో రాత్రి సింహ రాశి వారికి జరిగే ఒక సంఘటన అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. సింహ రాశి వారికి ప్రపంచంలో ప్రతి మార్పుకి ప్రకృతి కొన్ని సంకేతాలు ఇస్తుంది. ఆ సంకేతాలను అర్థం చేసుకుంటే ముందుకు వెళ్తాం. ఇప్పుడు మీ జీవితంలో అలాంటి సమయం దగ్గర పడబోతుంది. ముఖ్యంగా ఈ 3 రోజుల్లో అయితే రాత్రి తర్వాత మీ యొక్క ఆలోచనలు, నిర్ణయాలు, మీ జీవితం మెల్లగా ఒక కొత్త దిశలో ప్రయాణం ప్రారంభం అవుతుంది. ముఖ్యంగా సూర్యుడు మరియు ఇతర గ్రహాల ప్రభావం సింహ రాశి వారిపై బలంగా పడబోతుంది. దీనివల్ల మీకు ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. మీ నిర్ణయాలు స్పష్టంగా తీసుకుంటారు. మీ విలువ గుర్తించేవారు పెరుగుతారు. ఆగిపోయిన పనులు వేగంగా పూర్తవుతాయి. ముఖ్యంగా మీరు గతంలో కోల్పోయిన అవకాశాలు మళ్ళీ ముందుకు వస్తాయి. ఈ సమయంలో అయితే సింహ రాశి వారికి కొన్ని ప్రత్యేకమైన అటువంటి యోగాలు ఏర్పడతాయి. ఈ సమయంలో ఈ 3 రోజుల్లో మీ జీవితంలో కీలకమైన మార్పులు వస్తాయి. ఇప్పటి వరకు మీరు ఎదురు చూస్తున్న అవకాశాలు మీకు వస్తాయి. మీరు తీసుకునే నిర్ణయాలే మీ భవిష్యత్తుకు, మీ జీవితాన్ని మారుస్తాయి. ఆర్థికంగా ఈ సమయంలో అయితే మీకు కొత్త మార్గాలు తెరుచుకుంటాయి. ఉద్యోగం కూడా ఈ సమయంలో కొత్తది రావచ్చు. అలాగే ఈ సమయంలో కుటుంబంలో ఊహించని శుభవార్త వినవచ్చు. ఆగిపోయిన డబ్బు కూడా ఈ 3 రోజుల్లో తిరిగి వచ్చే అవకాశాలు ఉన్నాయి. కొంతమంది సింహ రాశి వారికి ఒక చిన్న అవకాశం కూడా మీ భవిష్యత్తును పెద్ద సంపాదనకు కారణంగా ఉంటుంది. ఇప్పటి వరకు మీరు నిశ్శబ్దంగా కష్టపడ్డారు. మీ బాధను మీరే ఒంటరిగా అనుభవించారు. కానీ ఇప్పుడు మీ జీవితంలో వచ్చే మార్పులు మీ శత్రువులకు కనిపించడం ప్రారంభం అవుతుంది. మీ ఎదుగుతున్నప్పుడు ముందు మిమ్మల్ని విమర్శించిన వారు ఇప్పుడు మౌనం పాటిస్తారు. ఎందుకంటే దేవుడు ఆలక్ష్యంగా పరీక్షిస్తాడు, కానీ గొప్ప ఆశీర్వాదాన్ని ఇస్తాడు. మీ ఇంట్లో కొన్ని సంకేతాలు కూడా ఇప్పుడు కనిపిస్తాయి. వాటిని మీరు నిర్లక్ష్యం చేయకండి. ముఖ్యంగా ఉదయం ఒక మంచి వార్త వినడం, ఆలయం గంట శబ్దం అనేది మీకు వినిపించడం, పూజ సమయంలో మనస్సుకు ప్రశాంతత కలగడం, తెల్లటి పక్షి కానీ వెలుగు కానీ కనిపించడం, ఈ సంకేతాలు కనిపిస్తే మీరు నిర్లక్ష్యం చేయకండి. ఆధ్యాత్మికంగా ఇవి మీ జీవితంలో నెగిటివ్ ఎనర్జీని తగ్గిస్తాయని చెప్పుకోవచ్చు. ఈ సమయంలో మీరు కోపాన్ని తగ్గించుకోండి, ఎందుకంటే మీ యొక్క మాటలకు ఇప్పుడు ఎక్కువ ప్రభావం ఉంటుంది. ఆవేశంతో తీసుకున్న నిర్ణయం మంచి అవకాశాన్ని దూరం చేసే విధంగా ఉంటుంది. జాగ్రత్త. ఇప్పుడు మనస్సు ప్రశాంతంగా ఉంచుకోండి. తొందరపడి ఎవరిని నమ్మద్దు. మీ విజయాన్ని నిశ్శబ్దంగా నిర్మించండి. మీరు గతంలో అనుభవించిన అవమానాలు ఇప్పుడు మీకు విజయానికి పునాదిగా
మారుతాయి. మీరు కోల్పోయిన అవకాశాలు కూడా మళ్ళీ మీకు తిరిగి వస్తాయి కొత్త దారి రూపంలో. కొంతమందికి ఈ సమయంలో సింహ రాశి వారికి ఏళ్ల తరబడి గుర్తుండిపోయే మలుపులు వస్తాయని చెప్పుకోవచ్చు. ఈ సమయంలో అయితే మీకు ఆ భగవంతుని అనుగ్రహం, ఆ పరమేశ్వరుని అనుగ్రహం, అలాగే ఆ సూర్య భగవానుని అనుగ్రహం అయితే మీపై ఎక్కువగా ఉండబోతుంది. ఈ 3 రోజులు ఆగిపోయిన పనులు కూడా మీకు ముందుకు సాగుతాయి. అలాగే ఈ 3 రోజుల్లో మీరు ఎలాంటి పని చేసినా కానీ మంచి సక్సెస్ వస్తుంది. వ్యాపారంలో కూడా ఈ 3 రోజుల్లో మంచి లాభాలను చూస్తారు. వృత్తిపరంగా ఊహించని లాభాలు పొందుతారు. ఉద్యోగంలో ప్రమోషన్లు వస్తాయి. కుటుంబంలో సంతోషం నెలకొంటుంది. అలాగే భార్యాభర్తల మధ్య ఉన్న చిన్న చిన్న అపార్థాలు తొలగిపోయి ఒకరినొకరు అర్థం చేసుకోవడం వల్ల మీ బంధం మరింత బలంగా మారుతుంది. ఈ 3 రోజుల్లో ప్రేమలో ఉన్నవారికి అద్భుతమైన మార్పులు వస్తాయి. మీ ప్రేమ బంధం వివాహ బంధంగా మారే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా ఈ యొక్క సింహ రాశి వారి జీవితంలో ఒక పెద్ద సీక్రెట్ ఈ 3 రోజుల్లో బయటపడే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఈ సమయంలో మీ వెన్నంటే ఉంటూ మీ మంచిని కోరుకుంటున్నాము అన్నట్టు మీ వెనకాలే తిరుగుతూ మీ ప్రతి మాటను గౌరవించినట్టు నటిస్తూ మీతోనే ఉంటూ మీ మాటలు అన్నీ ఇతరులకు చెప్పే వ్యక్తులు మీ చుట్టూనే ఉంటారు. అటువంటి వ్యక్తులు ఎవరో, మీ నాశనాన్ని కోరుకునే వ్యక్తులు ఎవరో ఈ సమయంలో బయటపడే అవకాశాలు ఉన్నాయి. ఒక ఫోన్ కాల్ ద్వారా, ఒక మాట ద్వారా ఒక పెద్ద సీక్రెట్ అనేది ఈ సమయంలో మీ శత్రువులు ఎవరో అనే సీక్రెట్ అనేది బయటపడే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ సమయంలో మీరు ఎక్కువ శాతం భాగోద్వేగానికి లోనయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ సమయంలో అటువంటి విషయం మీకు తెలియగానే ఒక్కసారి కోపం వస్తుంది. కానీ మీరు ఈ సమయంలో కోపాన్ని చూపవద్దు. మీరు నెమ్మదిగా పరిస్థితులకు తగ్గట్టు మారండి. కోపం చూపించడం, వారిపై ద్వేషాన్ని పెంచుకోవడం వల్ల మీకు ఎలాంటి ఫలితం ఉండదు. కాబట్టి ఈ సమయంలో మీ శత్రువులు ఎవరో గుర్తించి వారికి దూరంగా ఉండండి. మీ పర్సనల్ విషయాలను అందరితో షేర్ చేసుకోకండి. ముఖ్యంగా ఈ 3 రోజులు ఆ పరమేశ్వరుని అనుగ్రహం మీపై ఉండబోతుంది. ఆ సూర్య భగవానుని అనుగ్రహం కూడా మీపై ఎక్కువగా ఉండబోతుంది. ముఖ్యంగా ఈ 3 రోజులు ఇంట్లో దీపాన్ని వెలిగించండి. ఆ పరమేశ్వరుని అష్టోత్తరాలు చదువుకోండి. వీలైతే పేదవారికి ఏదైనా దానం చేయండి. ఇంకా మంచి ఫలితాలు పొందుతారు. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి.